అందరికీ జై భీమ్ మిత్రులారా, ఈరోజు మనం దేశంలో రాష్ట్రంలో రాజకీయాలను పరిశీలించినట్టయితే ఎంత కాలం ఉన్నా కానీ మన పరిస్థితులు మారడం లేవన్న సంగతి మనం పదే చెప్పుకుంటూ వస్తున్నాము. ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారెంటీలు ఇచ్చింది. అప్పుడేమో టీఆర్ఎస్ దళితులను ముఖ్యమంత్రి చేస్తా 3 ఎకరాలు ఇస్తా అని మోసం చేసినట్టుగా సేమ్ రేవంత్ రెడ్డి సర్కార్ కూడా అదే విధంగా అదే బాటలో నడుస్తున్నది. ఇప్పుడు దళిత బంధు అని ఎలక్షన్ల ముందు పెట్టి దళిత బంధును మొత్తానికే రాకుండా చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ రోజున అదే బాటలో నడుస్తున్న రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పటిదాకా దళిత బంధు అనే ఊసే ఎత్తకుండా ఈ రోజున కాలయాపన చేసుకుంటా ఇప్పటికి 18 ఏళ్ళు 19 ఏళ్ళు ముగిస్తూ వస్తున్నది. మరి ఏ రోజు ఈ దళితుల గురించి మాట్లాడే వాళ్ళు కానీ బహుజనుల గురించి మాట్లాడే వాళ్ళు కానీ వాళ్ళు గొంతెత్తే మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు ఇప్పుడు అసెంబ్లీలో? కనీసం ప్రతిపక్షంలో దాని గురించి మాట్లాడడం లేదు. ప్రతిపక్షం అంటే ఇప్పటికీ వాళ్ళకు కూడా 39 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు కూడా దళిత బంధు గురించి క్వశ్చన్ చేయడం లేదు. అట్లనే ఇప్పుడు ఈ కాంగ్రెస్లో ఇంతగానో మాకు చేస్తారు, అప్పుడే కేసీఆర్ మోసం చేసిండు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అన్న చేస్తుందని కాంగ్రెస్ కోటేసిన దళిత ఎమ్మెల్యేలు మాట్లాడడం లేదు. బహుజనుల ఎమ్మెల్యేలు ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నది. వాళ్ళ నోరు నొక్కేస్తున్నారు వీళ్ళు. అంటే వాళ్ళు మాట్లాడదామన్నా పైన అధికారంలో ఈ అగ్రనాయకత్వం ఈ పాలకుల అంటే అగ్రకుల నాయకత్వం మీదనే నడుస్తున్నది. కాబట్టి ఈ రోజున వీళ్ళ గొంతులు నొక్కేసే ప్రయత్నం జరుగుతున్నది. ఏమున్నా పేద ప్రజల మీదకి పేద ప్రజలకి ఏదైనా చేద్దామన్నా సరికే వీళ్ళకు అన్నీ పైసలు లేవనుడు, కారణాలు చెప్పుడు, వాయిదాలు వేసుడు, ఇలాంటి పరిస్థితులు జరుగుతున్న విషయం మీరంతా గమనిస్తున్నారు ప్రజలారా. ఈ రోజున స్థానిక ఎన్నికల్లో కూడా మనం ఇప్పుడు వచ్చే ఎమ్మెల్యే మన ఏది సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ అవి కూడా స్థానిక ఎన్నికలు కూడా వస్తున్నాయి. మరి ఈ రోజున ప్రజలు మీరు ఒకసారి అర్థం చేయండి, మీకు నచ్చకపోతే నోటా కన్నా వేయండి. ఇక అలాంటి పరిస్థితి ఎదురవుతున్నది. ఇప్పుడు ఇక్కడున్న కింద వాళ్ళని మనం గెలిపించుకుందామన్నా కానీ సర్పంచులైనా ఎంపీటీసీలైనా వీళ్ళు గ్రామ పరిధిలోనే మాట్లాడగలుగుతారు తప్ప రాష్ట్ర స్థాయి అసెంబ్లీలో మాట్లాడే వ్యక్తులు కాదు. అందుకోసమనే బహుజన రాజ్యం వస్తే బహుజనులనే మనం రాజ్యాధికారం తెచ్చుకుంటే అక్కడ బహుజన ముఖ్యమంత్రి ఉంటాడు. బహుజనులకు కావాల్సిన అన్ని సదుపాయాలు సమకూరుస్తారు. ఇప్పటి వరకు భూమి పంచలేదు, స్వతంత్రం వచ్చి ఇన్ని రోజులైనా కానీ అన్నీ సమకూర్చడానికి అన్నిటికీ మూలం బహుజన రాజ్యం ఒక్కటే మనకు అంతిమ ధ్యేయంగా మిగిలింది. కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నాం, బహుజన్ రాజ్యాధికార పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇప్పుడు మీరు దళిత బంధుని రిలీజ్ చేస్తారా, లేకుంటే మేము భవిష్యత్ కార్యాచరణ తీసుకోవాలన్నా మీరే తెలియపరచాలని మరి డిమాండ్ చేస్తూ కోరుతూ మేము రేవంత్ రెడ్డి సర్కార్ని ఇప్పటికైనా కానీ దళితులకు వెంటనే దళిత బంధును రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ జై భీమ్ జై భారత్.